ఇవాళ మనం తెలుసుకోబోయే కథ ఒక బిజీ తండ్రి ప్రేమ. గోపాలం అనే ఒక పట్టణంలో రవి అనే ఒక తండ్రి ఉన్నాడు. అతను చాలా బిజీగా ఉంటూ పని ప్రాధాన్యతలతో తన కుటుంబాన్ని ఎక్కువగా చూడలేకపోయేవాడు. రవి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుండడంతో అతని పని ఎక్కువ సమయం మరియు శక్తిని తీసుకునేది. అతను తన ఉద్యోగంలో చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా ఎదిగాడు. కానీ అతని పిల్లల కంటే పని అతనికి చాలా ముఖ్యమైపోయింది. రవి తన భార్య సుమతి మరియు ఇద్దరు పిల్లలు రోషన్ మరియు దీపికతో ఉంటాడు. పిల్లలు చిన్నప్పటి నుండి తండ్రిని చాలా ఇష్టపడేవారు. కానీ ఆయన చాలా బిజీగా ఉండేవారు. అక్కడ ఉండే ప్రతి పండుగ పిల్లలు తండ్రితో కలిసి ఆ పండుగను జరుపుకోవాలని ఎదురుచూశారు. అయితే ప్రతిసారి రవి ఆఫీసు పని వల్ల ఇంటికి ఆలస్యం చేసేవాడు. రోషన్ మరియు దీపిక ఆటలో మునిగి తండ్రి కోసం ఎదురు చూడడం అలవాటు చేసుకున్నారు. నాన్న రాత్రికి ఇంటికి వస్తే మేము ఈ పండుగను జరుపుకుంటామని వారు ఒకరికొకరు చెప్పుకున్నారు. కానీ రవి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతారు. తన పిల్లలను చూసి రవి కొంచెం బాధపడతాడు. కానీ వెంటనే ఆ బాధను విస్మరిస్తాడు. ఎందుకంటే అతనికి మరో రోజు ముందుకు సాగాలి. సమయం గడిచే కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కానీ వారి తండ్రితో గడిపే సమయం ఇంకా తగ్గుతూనే పోయింది. రవి పెద్దవాడు కావడంతో తన కుటుంబం ప్రాధాన్యత తగ్గించబడ్డది. అతని పని విజయవంతంగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే సమయం మరింత తగ్గిపోయింది. రవి తన ఉద్యోగం పట్ల అంకితభావం చూపుతూ కుటుంబం పట్ల తగినంత ప్రేమను చూపడానికి సమయం లేదు. ఒకరోజు రవికి పెద్ద ప్రాజెక్ట్ మంజూరైంది. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం అతను మరింత బిజీగా మారాడు. పిల్లలు ఈసారి కూడా దసరా పండుగ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రవి, నేను పండుగకు ఇంటికి రావాల్సినంత తక్కువ సమయం ఉంది అని చెప్పాడు. రోషన్ మరియు దీపిక వేదనను మాటల్లో వ్యక్తం చేయలేదు. కానీ వారి ముఖంలో బాధ కనిపించింది. సుమతి రవిని ఈ విషయమై నిలదీసింది. పిల్లలు నీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారు. వారు కూడా నీ ప్రేమకు అర్హులు కదా. అయితే రవి తన పని ప్రాధాన్యతను వదిలిపెట్టలేడు. పండుగ రోజు రవికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అతని మనసులో దెబ్బతీసింది. అతని మేనేజర్ అతనికి ఫోన్ చేసి, రవి, ఈరోజు రిపోర్ట్ చేయాల్సిన పని ముగిసింది. నేను ఎంతో కాలం తర్వాత మా కుటుంబంతో పండుగ జరుపుకుంటున్నాను అని చెప్పాడు. ఈ మాటలు రవిని కలచివేశాయి. తన పిల్లల వాదనలు, భార్య పిల్లల చూపులు మరియు తన ఉద్యోగంలో విజయవంతమైనప్పటికీ తన కుటుంబం పట్ల నిర్లక్ష్యాన్ని రవి గుర్తించాడు. అతను తక్షణమే ఆఫీసు నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాడు. రాత్రి ఆలస్యంగా వచ్చినప్పుడు పిల్లలు ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు. రవి వారిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి చిన్న పిల్లల చేతులు పట్టుకున్నాడు. నాన్న, మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని రోషన్ ప్రశ్నించాడు. దీపిక కూడా కన్నీళ్లతో తన తండ్రిని చూసింది. రవి తన పిల్లలను ఆలింగనం చేస్తూ, మీ నాన్నను క్షమించండి, నేను మీకోసం ఇక్కడ ఉంటాను. ఈ క్షణం నుండి ప్రతి పండుగను మిమ్మల్ని కలిసి జరుపుకుంటాను అని చెప్పాడు. పిల్లలు అతని మాటలు విన్నప్పుడు ఆనందంతో విన్నిట్టారు. ఇప్పటి నుండి రవి తన పని మరియు కుటుంబానికి సమతుల్యంగా సమయం కేటాయించేందుకు కృషి చేశాడు. ప్రతి పండుగను పిల్లలతో కలిసి జరుపుకుంటూ వారికి ప్రతి క్షణం తన ప్రేమను చూపించాడు. రవి యొక్క బిజీ జీవితం అతని పిల్లలకు ప్రేమ మరియు సంతోషాన్ని తీసుకురాలేకపోయినా చివరకు అతను తన తప్పును గ్రహించాడు. ఈసారి రవి తన పిల్లలకు ప్రేమతో సమయం కేటాయించి వారి జీవితంలో అర్థవంతమైన జ్ఞాపకాలను సృష్టించాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎంత బిజీగా ఉన్నా మన కట్టుబాట్లు మన కుటుంబం పట్ల ఉండాలి. పనిలో విజయవంతం అవ్వడం ముఖ్యమే, కానీ కుటుంబం, ముఖ్యంగా పిల్లలకు ప్రేమను, సమయాన్ని కేటాయించడం మరింత ముఖ్యమని గుర్తించాలి. పని ప్రాధాన్యతను మాత్రమే నమ్మితే మనం కుటుంబంతో గడిపే
అనిర్వచనీయమైన సంతోషాన్ని కోల్పోతాం. సరిగ్గా సమయం కేటాయించడం ద్వారా మనం కుటుంబంతో అనుబంధాన్ని, ప్రేమను, సంతోషాన్ని పెంచుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.